ఏపీ మహిళలందరికీ ఊహించని శుభవార్త. ఆడబిడ్డ నిధి కింద ప్రతి అర్హులైన మహిళకు నెలకు 1500 రూపాయలు అంటే ఏడాదికి 18,000 రూపాయల బెనిఫిట్. ఎవరు అర్హులు? ఎలా సర్వే ఆధారంగా ఎంపిక చేస్తారు? ఏ డాక్యుమెంట్లు అవసరం? పెన్షన్, ఉద్యోగం, వాహనం, కరెంటు బిల్లు వంటి అంశాలపై క్లారిటీ. NPCI మ్యాపింగ్ ఎలాగ చేయాలి? వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక్క స్కిప్ చేసిన డబ్బు మిస్ అవ్వచ్చు. ఆడబిడ్డ నిధి పథకం 2025కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ పథకం కింద అర్హులైన మహిళల ఖాతాలో నెలకు 1500 రూపాయలు నేరుగా జమవుతాయి. వయసు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. రేషన్ కార్డ్ ప్రతి కుటుంబానికి ఒక్క మహిళకే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులైతే వర్తించదు. శ్వేత వాహనాలు, వైట్ బోర్డు కార్డు ఉన్న వారికి వర్తించదు. కరెంట్ బిల్ 300 యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి. SC, ST, BC మైనార్టీలకు కూడా వర్తిస్తుంది. పెన్షన్ సంబంధిత విషయాలు. వృద్ధాప్య పెన్షన్ వచ్చిన వారికి ఈ పథకం వర్తించదు. వితంతు, వికలాంగులు, ఆరోగ్య సంబంధిత పెన్షన్స్ ఉన్న వారికి మాత్రం వర్తిస్తుంది. అప్లికేషన్ చేసే అవసరం లేదు. P4 సర్వే ద్వారా ఎంపిక చేస్తారు. మీ పేరు సర్వేలో ఉన్నా లేదా తెలుసుకోవాలంటే సచివాలయాన్ని సంప్రదించండి. బెనిఫిట్ పొందాలంటే మీ బ్యాంక్ ఖాతాకు NPCI ఆధార్ మ్యాపింగ్ తప్పనిసరి. మిస్ అవ్వకుండా ఇలా చేయండి. బ్యాంక్ అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ ఫోటో కాపీలు తీసుకెళ్ళండి. చేయకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్ NPCI మ్యాపింగ్ అవుతుంది. మీరు రేషన్ కార్డులో ఎక్కడైనా ఉన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి. అది లేకపోతే డబ్బులు జమ కావు. జూలై 13 క్యాబినెట్ మీటింగ్. జూలై 20 ముందు ఎలిజిబుల్ లిస్ట్ విడుదల. 5 రోజులు అభ్యంతరాల సమర్పణ. ఫైనల్ లిస్ట్ తర్వాత నేరుగా అకౌంట్ లో క్రెడిట్. ఆశా వర్కర్స్ నో బెనిఫిట్స్. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నో బెనిఫిట్స్. ఇద్దరు అర్హులైన ఒకరికి మాత్రమే. ఎస్, ఒక్కరికి మాత్రమే. ఇది చాలా గొప్ప పథకం. మీరు లేదా మీకు తెలిసిన మహిళలు ఈ క్రైటీరియాకు సరిపోతే వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకోసం మేమున్నాం. మీ GR ఫోకస్ ఛానల్.